గా చేసినటువంటి భరత్ ఓం ప్రకాష్ గారు కోరుతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి అండ్ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ బిఫోర్ మ్యారేజ్ అనగానే అందరికీ గుర్తొచ్చేది లైక్ బిఫోర్ మ్యారేజ్ మనం బాగా ఎంజాయ్ చేస్తాం మంచిగా, అంటే అందరికీ అదొక మంచి వరం లాగా అనుకుంటారు. లైక్ బికాస్ ఆఫ్టర్ మ్యారేజ్ మనకు ఎంజాయ్మెంట్ అనేది ఉండదు, మనకు ఫ్రీడమ్ అనేది ఉండదు అనేది చాలా మంది అనుకుంటారు. అండ్ ఈ ఎంజాయ్మెంట్ లైక్ బిఫోర్ మ్యారేజ్ ముందు లైక్ ఎంజాయ్ చేయడంలో కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి. సో యాజ్ మనం డైలీ లైఫ్లో మనం చూడొచ్చు లైక్ ఒక అబ్బాయి చెడిపోవడానికి రీజన్ లైక్ మందు, సిగరెట్ అండ్ అమ్మాయి అంటారు. అండ్ ఈవెన్ ఒక అమ్మాయి చెడిపోవడానికి రీజన్ ఒక సేమ్ లైక్ మందు, సిగరెట్ అండ్ తిరగడం. సో ఇది మనం ఒక లిమిట్ వరకు ఉన్నంత వరకు చాలా బాగుంటుంది. సో ఎప్పుడైతే మనం ఆ లిమిట్ క్రాస్ అవుతామో సో దెన్ విల్ గెట్ ప్రాబ్లమ్స్. సో ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఒక రియలైజేషన్ అనేది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే చాలా మంది హ్యాపీగా ఉన్నప్పుడు వాళ్ళు చేసే తప్పులు అనేది ఏంటనేది వాళ్ళకి గుర్తురాదు. సో దానివల్ల తప్పులు జరుగుతాయి. సో ఎప్పుడైతే తప్పు జరిగిందో సో వాళ్ళు ఎప్పుడైతే బాధపడతారో ఆ బాధపడ్డప్పుడు వాళ్ళు చేసిన తప్పులన్నీ గుర్తొస్తాయి. సో హ్యాపీగా ఉన్నప్పుడు మాత్రం ఎవరికి ఆ తప్పులు అనేవి గుర్తురావు. సో ఎప్పుడైతే మనం భరించలేని బాధ పడినప్పుడు సో డెఫినెట్గా వాళ్ళు చేసిన తప్పులన్నీ గుర్తొస్తాయి. అండ్ ఆ తప్పులు గుర్తొచ్చినప్పుడు దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తే సో దే విల్ బి ఏ గుడ్ పర్సన్ అండ్ వాళ్ళ లైఫ్లో ఇంకా మూవ్ ఆన్ అయిపోయి వాళ్ళ లైఫ్ని సక్సెస్ పొజిషన్లో వాళ్ళు మార్చుకోగలుగుతారు. సో దాని ఉద్దేశమే. అండ్ ఇప్పుడు జరుగుతున్న మన డైలీ లైఫ్ని ఆధారంగా తీసుకొని చాలామంది అమ్మాయిలు అండ్ అబ్బాయిలు అవసరం లైక్ స్టడీస్ కోసం అని చెప్పేసి హైదరాబాద్ రావడం, వచ్చిన తర్వాత వాళ్ళు ఈ హైదరాబాద్ కల్చర్ కానీ లైక్ డిఫరెంట్ ఏరియాస్ సో వాళ్ళ కల్చర్ నుంచి వాళ్ళు ఎంజాయ్మెంట్ అనే కల్చర్కి మారి వాళ్ళు ఎలా చెడిపోతున్నారు అనే దాన్ని ఉద్దేశంగా తీసుకొని ఈ మూవీ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్క పేరెంట్స్ కళ కూడా ఒకటి ఉంటుంది. లైక్ ఈ మూవీలో చూపించినట్టు ఒక ఫాదర్ ఎమోషన్ లైక్ వాళ్ళ మదర్ ఉన్నారు, ఓన్లీ ఫాదర్ ఉంటారు. అండ్ ఆ ఫాదర్ ఎమోషన్ ఏంటంటే తన కూతురు తన పరువుగా భావిస్తాడు. ఎప్పుడైతే ఆ పరువు పోతుందో నా ప్రాణమే పోతుంది అంటాడు. సో ఇక్కడ ఆ పరువు గురించి మూవీ అంతా లైక్ నా కూతురు తప్పు చేయదు. సో దాని గురించి ఈ మూవీ అంతా ఉంటుంది. అది సో ఇంకా ఈ మూవీలో యాక్ట్ చేసిన నవీనా రెడ్డి గారు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే ఇది లేడీ ఓరియంటెడ్ మూవీ. అండ్ నవీనా రెడ్డి గారు లైక్ చాలా చూసాను, తను చాలా మూవీస్లో చేస్తూ ఉంటారు. అండ్ తనైతే బాగుంటుంది అని ఈవెన్ నాకు ఈ అవకాశం రావడానికి రీజన్ అయిన అన్వర్ గారు అండ్ ఆయన ద్వారా హీరోయిన్ గారు కూడా పరిచయం. అలా నేను అన్నయ్యని పెట్టుకోవడం జరిగింది. అండ్ షీ డిడ్ వెల్ లైక్ ఫస్ట్ చూసినప్పుడు అంత అనుకోలేదు, బట్ వెన్ ఆ ఎమోషన్ సీన్స్ అనేది చేస్తూ ఉంటే లైక్ తను ఒక నవీనా రెడ్డి గారు కాదు లైక్ ధరణి అన్నట్టుగా ఈ మూవీకి తగ్గట్టు ఆ క్యారెక్టర్కి తగ్గట్టు చాలా బాగా చేశారు. అండ్ భరత్ గారు లైక్ నాకు ఎప్పటి నుంచో పరిచయం అండ్ తనతో ఆల్రెడీ కొన్ని ప్రాజెక్ట్స్ చేశాను. అండ్ తన యాక్టింగ్ కూడా చాలా బాగుంటుందని చెప్పి అతన్ని కూడా తీసుకోవడం జరిగింది. అండ్ ఇంకా లైక్ అపూర్వ గారు అండ్ మన రివ్యూ లక్ష్మణ్ గారు వీళ్ళందరూ చాలా బాగా చేశారు. అందరూ బాగా యాక్టింగ్ చేయడం వల్ల ఇంకా ఈ మూవీకి అంటే మనం అనుకున్న దానికన్నా ఇంకా తక్కువలోనే షూట్ అయిపోయింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. సారీ అండ్ మ్యూజిక్ పిఆర్ గారు. అండ్ పిఆర్ గారి గురించి చెప్పాలంటే
నాకు 2018 నుంచి పరిచయం. నేను బిఫోర్ నేను ఒక యూట్యూబర్, ఒక యూట్యూబ్ డైరెక్టర్ని. అండ్ ఆల్మోస్ట్ నేను ఒక 25 షార్ట్ ఫిల్మ్స్ అండ్ 6 ఇండిపెండెంట్ మూవీస్ చేశాను. అండ్ ఒక 3 వెబ్ సిరీస్ ఆల్సో. అండ్ ద బిగ్గెస్ట్ హిట్ True Loving అనే ఫిలింకి ఇండిపెండెంట్ మూవీ 3 parts ఉంటుంది. దానికి పిఆర్ గారు మ్యూజిక్ ఇచ్చారు. సో పిఆర్ గారి మ్యూజిక్ చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఆ మ్యూజిక్ డైరెక్టర్ దీనికి ఇచ్చిన 3 songs అండ్ దీనికి రాసిన లిరిక్స్ సుధీర్ బగాడి గారు అండ్ చాలా అంటే చాలా బాగా ఇచ్చారు. అండ్ నాన్న సాంగ్ కానీ అండ్ అమ్మ సాంగ్, అది మన నాన్న సాంగ్ కానీ అండ్ ధరణి సాంగ్ కానీ ఎమోషనల్ సాంగ్ చాలా బాగా ఇచ్చారు. అండ్ డిఓపి రాజశేఖర్ గారు కూడా ఆల్మోస్ట్ నాకు ఒక 5-6 years నుంచి ట్రావెలింగ్ అవుతున్నాం. అండ్ నా విజువలైజేషన్కి తగ్గట్టు ఆయన కెమెరా వర్క్ కూడా చాలా చక్కగా ఇచ్చారు. అండ్ ఇంకెవరైనా నేమ్స్ మర్చిపోయి ఉంటే. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేజ్ ఇన్ సార్కి అండ్ మా ప్రొడ్యూసర్ సార్కి అండ్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. చెప్పాలంటే ఫస్ట్ బిఫోర్ మ్యారేజ్, పెళ్ళికి ముందు ఏం జరిగింది అనేది 26th రోజు చూడండి. అండ్ మా ప్రొడ్యూసర్ గారు ఈచ్ అండ్ ఎవ్రీ డే సెట్లోనే ఉండి ఏం కావాలో దగ్గరుండి అన్ని చూసుకున్నారు. అలాగే మా అన్వర్ భాయ్ కూడా ఇక్కడే ఉంటాడు, ఆయన కూడా. అండ్ మా ఎడిటర్ కూడా ఇక్కడే ఉన్నారు. అండ్ మ్యూజిక్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ కూడా చాలా బాగుంటుంది. 26th రోజు చూడండి. అండ్ ఆర్టిస్ట్ మా భరత్ అండ్ నవీన గారు చాలా బాగా చేశారు. అండ్ రిమైనింగ్ ఆర్టిస్ట్ అందరూ చాలా బాగా చేశారు. సో 26th రోజు ఖచ్చితంగా చూడండి. థ్యాంక్ యూ. తెలంగాణ వచ్చిన పెద్దలు ప్రసన్న కుమార్ గారు, అంశకుమార్ గారు, సో వీళ్ళందరికీ నమస్కారాలు. దాని తర్వాత ఈ సినిమా పేరు ఉంటుంది, ఒక ట్రెండ్గా ఉంటుంది. చాలా మంది డైరెక్ట్ చేసిన తర్వాత బేబీ అడుగుతున్నారు. సో బేబీ కాదు, దాంట్లో బాగుంటుంది అనుకుంటున్నాను. సో మంచి సబ్జెక్టు. యాక్చువల్గా మా ఫాదర్ ప్రొడ్యూసర్ నాగేశ్వర రెడ్డి అని 30 years బాగా ఒక 3 సినిమాలు చేశాడు. టాప్దాన్ సుందరి, సంసార వీణ, ప్రేమకోసం అని. దాని తర్వాత ఇప్పుడు రీసెంట్గా నేను కొత్తగా మళ్ళీ సినిమా ఫీల్డ్కి ఎంటర్ అయ్యి నేను అసలు సినిమా సెకండ్ మూవీ. సో ఇది బాగుంటుంది అని అనుకుంటున్నాను. 26th నేను. సో దీన్ని డైరెక్టర్ శివరెడ్డి గారు, దాని తర్వాత నా హీరో నవీన దీంట్లో కొత్త యాక్ట్ చేశారు. అసలు సినిమా చేస్తే నేచురల్గానే అమ్మాయి ఇట్లా ఉంటుంది. డెఫినెట్గా అందరూ సినిమా చూడాలనుకుంటున్నాను. సో ఈ మూవీకి మేము ఎస్కే ఆదినారాయణ గారి చేతుల మీదుగా సినిమా షూటింగ్ చేస్తున్నాము. టోటల్ ఏపీ అండ్ తెలంగాణ. సో ఇప్పుడు సినిమా బాగుంటుందని అనుకుంటున్నాను. 26 జనవరి 26 వచ్చింది. నమస్కారాంజలి. వేదిక మీద అలంకరించినటువంటి గురువు గారు రామ్ సత్యనారాయణ గారు నమస్కారం. ప్రసన్న నమస్తే. అండ్ పొద్దున సినిమాలోని పాత్రధారులు ప్లస్ టెక్నికల్ టీమ్కి ఆల్ ది బెస్ట్. సినిమా గురించి చెప్పాలంటే ఇందాక చౌరలో చూసినప్పుడు ధరణి అంటే మనందరికీ తెలుసు భూమి అని. భూమి ఎంత కష్టంగా మనందరి భారాన్ని, మనందరి పాపాలని, మనందరి పుణ్యాన్ని ఎలాగైతే మోస్తుందో అదే కాన్సెప్ట్ ఒక మొక్కలో చెప్పాలంటే ఈ సినిమాలో కష్టాలు ఆనందాలు రెండింటినీ కలిపి కరెక్ట్గా నడిపించారు అని నేనైతే అనుకుంటున్నాను. దానికి గాను ఖచ్చితంగా డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్ జగదీష్ గారు చాలా కసితో ఈ సినిమాని తీసి చాలా నాళ్ళ నుంచి మంచి కాన్సెప్ట్ వచ్చింది, చేద్దాం అన్న ఒక మాట్లాడడం జరిగింది. ఈ సినిమాని 26వ తారీఖుని రిలీజ్ చేస్తున్నాను. మా ఎస్కేఎంఎల్ మోషన్ పిక్చర్స్ ద్వారానే రిలీజ్ చేస్తున్నాం. ఈ సినిమాలో హైలైట్ ఏంటంటే మంగ్లీ గారి సాంగ్ ఇప్పటికే మంచి వైరల్ అయింది. అంటే అబ్బాయిల మీద పాటలు చాలా వచ్చాయి, అమ్మాయిల మీద పాటలు రావడం చాలా తక్కువ. అందులో ఈ పాట ఖచ్చితంగా బాగుంది. నవీన రెడ్డి గారి గురించి చెప్పకలేదు, చాలా సినిమాల్లోని మనకి బాగా పరిచయం. అండ్ పిఆర్ నాకు బాగా మంచి ఫ్రెండ్. ఇప్పుడు ప్రజెంట్ అయితే వాళ్ళు రాలేదు. పిఆర్ కూడా మంచి మ్యూజిక్ అందించాడు. సినిమా సక్సెస్ అయ్యి మళ్ళీ మంచి ఈవెంట్తో మనందరి ముందుకి వస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నమస్తే. అండ్ మా మూవీ టీం అందరికీ కూడా హాయ్. అండ్ అలాగే మీడియా వాళ్ళందరికీ కూడా నమస్తే. సో నేను అపూర్వ. అండ్
ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్రొడ్యూసర్ గారు అండ్ డైరెక్టర్ గారికి కూడా చాలా థ్యాంక్ యూ నాకు ఒక మంచి రోల్ ఇచ్చినందుకు ఈ మూవీలో. సో ఈ మూవీ ఒక డిఫరెంట్ ప్రాస్పెక్టివ్స్ అండ్ ఎమోషన్స్తో ఉన్న ఒక మూవీ. సో ఒక పేరెంట్స్ సైడ్ నుంచి వాళ్ళు ప్రపంచాన్ని ఎలా చూస్తారో, అలాగే యూత్లో ఉన్న జనాలు అది ఒక ఊర్లోంచి ఒక సిటీకి వచ్చినప్పుడు వాళ్ళు ఎలా చూస్తారు ప్రపంచాన్ని అనే ఒక డిఫరెంట్ ప్రాస్పెక్టివ్స్ లోంచి ఉన్న ఒక మంచి స్టోరీ. అండ్ అలాగే నవీన గారు, ఇట్ వాజ్ వెరీ నైస్ వర్కింగ్ విత్ యూ, చాలా హ్యాపీగా ఉంది. అండ్ మూవీలో అంటే ఎంత ఎమోషనల్ పార్ట్ చేసినా సరే తర్వాత టీం అంతా కూడా చాలా కొలాబరేటివ్ గా, చాలా హ్యాపీగా, ఫన్నీగా ఉండేది అనమాట. చాలా ఎంజాయ్ చేశాను. సో మేమైనా అడిషనల్ గా యాడ్ చేసి ఏమైనా ఇంప్రవైజ్ చేయాలన్నా సరే మాకు డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ గారి సపోర్ట్ చాలా ఉండేది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే Jan 26th రిలీజ్ అవబోతోంది. మీరు అందరూ కూడా తప్పకుండా వచ్చి చూడాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. వేదిక అలంకరించిన పెద్దలకి, మరియు వచ్చిన మీడియా మిత్రులకి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా హృదయపూర్వక కళాభివందనాలు. హనుమాన్ క్రియేషన్స్ బ్యానర్ మీద వస్తున్న చిత్రం బిఫోర్ మ్యారేజ్. హనుమాన్ ఈరోజు దేశంలో ఒక మారు మోగిపోతుంది. అలాంటి పేరు మీద వస్తున్న ఈ చిత్రం కూడా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. బిఫోర్ మ్యారేజ్ ఇప్పుడు ట్రైలర్ చూస్తుంటే ఒక యూత్కి ఒక మంచి సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో జగదీశ్వర్ రెడ్డి గారి చిత్రం తీస్తారని తెలుస్తుంది. అతను ఒక మంచి వ్యక్తి కాకుండా ఒక ఉత్తమాభిరుచి గల నిర్మాత. గతంలో శాసనసభ చిత్రం ద్వారా కూడా ఒక రాజకీయం గురించి ఒక మెసేజ్ ఇచ్చారు. మరి ఇప్పుడు బిఫోర్ మ్యారేజ్ లో యూత్కి మంచి మెసేజ్ ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉన్నది. ఈరోజు ఒక చిత్రం తీయగానే ప్రొడ్యూసర్ అబ్బో సినిమా ఫీల్డ్ భయపడుతున్న టైంలో మరియు జీవపర్యాలు గురించి ఆలోచించకుండా రెగ్యులర్ గా తీస్తున్నారు జగదీశ్వర్ రెడ్డి గారి చిత్రాలు. ఇప్పుడు ఈ పిక్చర్ తర్వాత కూడా ఇంకో పిక్చర్ గురించి తెలిసింది. చాలా వారికి నా కృతజ్ఞతలు. మరియు ఇలాంటి మంచి చిత్రాలు సక్సెస్ కావాలని, మరి ఈ చిత్రం చూస్తున్నా నాకు నిజంగా ఒక బేబీ గుర్తు వస్తుంది. ఆ బేబీ కంటే ఈ బేబీ సూపర్ సక్సెస్ కావాలని, మరియు హీరోయిన్ నవీన రెడ్డి గారికి, భరత్కి మంచి ఫ్యూచర్ ఉంది. వారికి కూడా థ్యాంక్స్. ఎందుకంటే చిత్రాలు షూటింగ్ వరకు వస్తున్నారు నటీనటులు, ఈ ఈవెంట్స్ కి ప్రమోషన్స్ కి రావట్లేరు. కానీ వారు పెద్దన్స్ చేసుకుని వచ్చినందుకు నిర్మాత తరపున వారికి నా కృతజ్ఞతలు. మరియు దర్శకులు కూడా మంచి యూత్గా ఉన్నారు. మన శ్రీధర్ రెడ్డి గారు ఈ పిక్చర్ చాలా బాగా వేశారు. ఈ పిక్చర్ తో వారికి మరిన్ని అవకాశాలు వస్తాయి. మరి జగదీశ్వర్ రెడ్డి గారు కూడా ఈ చిత్రం ద్వారా మరిన్ని లాభాలు కావాలి, ఇలా కంటిన్యూగా సినిమా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇంత మంచి ఆఫర్ ఇచ్చిన మా జగదీశ్వర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. వేదిక మీద నా పెద్దలందరికీ నమస్కారం అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్. మీరు ఇందాక ట్రైలర్ చూసారు. ఇట్స్ అ డిఫరెంట్ కాన్సెప్ట్ అండి. అండ్ ట్రైలర్ లో లేని ఒక సస్పెన్స్ ఎలిమెంట్ కూడా రన్ అవుతుంటది సినిమా మొత్తంలో. సో డెఫినెట్లీ మిమ్మల్ని హుక్ చేసి లాస్ట్ మినిట్ వరకు మిమ్మల్ని చాలా ఇన్వాల్వ్ చేసి ఉంచుతుంది. సో డెఫినెట్లీ ఒకసారి వచ్చి థియేటర్కి వచ్చి చూడండి, నచ్చితే ఇంకో 10 మందికి చెప్పండి. అండ్ మేము కష్టపడి చేసేదని ఇంకా చెప్పడం ఉందండి, అందరూ కష్టపడి చేస్తాం మూవీ అంటే. సో అంటే మేము పడిన కష్టం అయిపోయిందండి ఈ రోజుతోటి. మిగిలినంతా ఇంకా మీ మీడియా బ్రదర్స్ చేతిలో ఉంది. మీరు మా ట్రైలర్ జనాల్లోకి తీసుకెళ్ళి మీరు ఎంత ఎక్కువ మంది చూపిస్తే మాకు అంత హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ ట్రైలర్ చూసి అందరూ ఒకసారి ట్రైలర్ చూడండి. ట్రైలర్ చూసి నచ్చితే తప్పకుండా థియేటర్కి వచ్చి విల్ హ్యావ్ గుడ్ టైమ్, అ గుడ్ స్టోరీ, మీకు గుర్తుండిపోతుంది. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యంగా ప్రొడ్యూసర్ జగదీష్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ అందరికీ తెలుసు ఈ రోజుల్లో సినిమా తీయడం చాలా కష్టం. అలాంటివి తీసి రిలీజ్ చేసేసారు, ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చారంటే దానికే పెద్ద కంగ్రాట్స్ సార్ మీకు. అండ్ అవకాశం ఇచ్చిన డాక్టర్ శ్రీధర్ రెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే నేను ఇంతకుముందు ట్రూలర్ నేను ఇండిపెండెంట్ ఫిల్మ్ చేశాను. అది ఇంటర్నెట్లో, యూట్యూబ్లో చాలా పెద్ద హిట్ అయింది. ఆయనకి ఎమోషనల్ స్టోరీస్ డీల్ చేయడం చాలా ఇష్టం అంటే తెలియదు. అన్ని మంచి ఎమోషన్స్, చాలా ఇంటెన్స్ గా ఉండే స్టోరీస్ తీస్తారు ఆయన. సో ఇది కూడా మీకు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది, సేమ్ అలాగే ఉంటుంది. మీరు ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ మా మిగతా క్రూ అందరికీ కూడా అందరూ చాలా కష్టపడి చేసామండి. డిఓపి కానీ, మ్యూజిక్ డైరెక్టర్ పిఆర్ గారు, డిఓపి రాజశేఖర్ గారు. You'll have a good experience. Please have a look at a trailer and నచ్చితే థియేటర్కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా చిన్న సినిమాలకి అండగా నుంచి మీ ప్రసన్న కుమార్ గారికి అభినందనలు.
ఇకపోతే నిర్మాత రెడ్డి గారు చాలా కష్టపడి వ్యయ ప్రయాసాలతో సినిమా నిర్మించారు. ముఖ్యంగా మనం చూస్తున్న మ్యూజిక్ సైడ్ చాలా బాగుంది. ఆ పాటలు కానీ మంజులు పాడతాం కానీ సింగర్స్ కానీ అన్ని చాలా బాగున్నాయి. ఎప్పుడైతే సినిమా హిట్కి మ్యూజికల్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. అది సినిమాలో ముందుంది. రెండోది ఏంటంటే ఈ సినిమా మధ్యకాలం టైటిల్స్ చాలా అర్థం ఉన్నాయి. కానీ ఈ సినిమా టైటిల్ చాలా నిక్కచ్చిగా బిఫోర్ మ్యారేజ్ అంటే దాంట్లో టైటిల్లోనే సినిమాకి అర్థం ఉంది. కాబట్టి టైటిల్ కూడా చాలా బాగుంది. ఇకపోతే హీరోయిన్ గారి సినిమా కాబట్టి అమ్మాయి చాలా బాగా చేసింది. చూసాం మేము ట్రైలర్ చూసాం, సాంగ్స్ చూసాం. ఇక సినిమా తీయడం వ్యక్తు సినిమాని ప్రజల్లోకి పంపించడం వ్యక్తు ఆ బాధ్యతని భుజం వేసుకున్న ఎస్కేఎంఎల్ మూవీస్ ఆర్నారాయణ గారు అభినందించాలి. ఎందుకంటే ఇటీవల కాలంలో చాలా సినిమాలు చిన్న సినిమాలు తీసి థియేటర్ దొరకట్లేదు, తాను నుంచి అయితే థియేటర్లు ఉన్నాయని అందరూ అనుకుంటారు. అదేం లేదు. సరైన పద్ధతిలో మనం వెళ్తే డెఫినెట్ థియేటర్ దొరుకుతాయి అన్నదాని నిదర్శనం మన ఆదినారాయణ గారికి అన్ని జిల్లాల్లోనే అందరూ డిస్ట్రిబ్యూటర్ నెట్వర్క్ ఉంది. మనం నేను కూడా 2 సినిమాలు నాకు ఎవరు వస్తే ఆయనకి రికమెండ్ చేశా. అట్లయితే చాలా కష్టపడి పనిచేస్తాడు. ఖచ్చితంగా థియేటర్లో సినిమా పడుతుంది. థియేటర్లన్నీ బాధ్యతగా అతను ఆయన ఏర్పాటు చేస్తారని చెప్పడం జరిగింది. థియేటర్లు ఏర్పాటు చేయడం వరకు అతని బాధ్యత తప్ప థియేటర్ దగ్గర ప్రేక్షకులు తీసుకొచ్చే బాధ్యత డెఫినెట్గా ట్రైలర్ది, అలాగే నిర్మాత దర్శకులది. ఆ బాధ్యత తీసుకుంటే కనుక థియేటర్ల ప్రేక్షకులు డెఫినెట్గా చూస్తారు. ఒక మంచి సినిమాను ఆదరించడానికి ఇవాళ ప్రేక్షకులు మొన్నే చూసాం మనం, బేబీ కానివ్వండి, ఇలాంటి సినిమాలు కూడా కల్ట్ మూవీస్ అన్ని కూడా బాగా వెళ్తున్నాయి. కాబట్టి ఈ సినిమా కూడా బాగుండాలని నిర్మాత గారికి 4 రూపాయలు డబ్బులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. అందరికీ అభినందనలు. ముందుగా ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ, అలాగే ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, మా మూవీ టీం అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్షమాపణ కోరుకుంటున్నా. బికాజ్ ఆఫ్ చాలా వెయిట్ చేశారు, నేను చాలా వెయిట్ చేయించాను. సో రీజన్స్ ఏవైనా కూడా తప్పిదం నాది. దీని అందరికీ పేరు నేను క్షమాపణ కోరుకుంటున్నా. ఒకటి, తెలుగు అమ్మాయిగా ఈ సినిమా నేను చేశా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ప్రొడ్యూసర్ జగదీష్ రెడ్డి గారికి, అలాగే డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. బికాస్ ఆఫ్ ఇది మీరు పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ కూడా ఏం పెట్టుకోవద్దు స్టోరీ మీద. బిఫోర్ మ్యారేజ్ అనే కాన్సెప్ట్ ప్రతి ఒక్కరి లైఫ్లో, ఒక నార్మల్ ఆడియన్ లైఫ్లో ఏదో ఒక చోట ప్రతి ఒక్కరికి ఏదో ఒక దగ్గర ఎక్స్పీరియన్స్ చేసే ఉంటాం. ఏదో ఒక సంఘటన మాత్రం మన లైఫ్లో ఎక్స్పీరియన్స్ అవుతుంది. అలాంటి ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఈ సినిమాని చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది, ఆదరించండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, జగదీష్ రెడ్డి గారి గురించి, మా ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఒక నెలలో చూసుకుంటే మన తెలుగు ఇండస్ట్రీలో చిన్న సినిమాలు చాలా స్టార్ట్ చేస్తున్నారు. అవి ఎప్పుడు ఆ సినిమాలు ఎంతవరకు రిలీజ్కి వెళ్తున్నాయి, ఎన్ని మధ్యలో ఆగిపోతున్నాయి మనందరికీ తెలిసిన విషయమే. చాలా కోటి ఆశలతోని, ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తోని స్టార్ట్ చేస్తాం, కానీ అవన్నీ రిలీజ్ వరకు వెళ్తున్నాయా? ఈ చిన్న ప్రయత్నం, ఈ చిన్న ప్రయత్నాన్ని మా జగదీష్ రెడ్డి గారు ఎక్కడ కూడా ఇది అవ్వకుండా దాన్ని ఒక విక్రమార్కుడు లెవెల్లో పట్టుతో తీసుకొచ్చారు. చూడండి ఇక్కడ వరకు. హ్యాట్స్ ఆఫ్ సార్, హ్యాట్స్ ఆఫ్. అండ్ మా ఈ చిన్న ప్రయత్నానికి మన ఎస్కేఎంఎల్ తరపున మన ఆదినారాయణ గారు ఒక హెల్పింగ్ హ్యాండ్ లో నిలిచారు. చూడండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా, ఇది చిన్న సినిమానా పెద్ద సినిమానా అనే డిఫరెన్స్ లేకుండా పిలవగానే వచ్చి మమ్మల్ని బ్లెస్ చేస్తున్నారు సార్. అలాగే మా క్రూ అందరికీ, మా ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి క్యాస్ట్ అందరికీ కూడా మీ బ్లెస్సింగ్స్ ఉండాలి సార్. అండ్ విజయ్ గారు, అలాగే ఇక్కడ మ్యూజిక్ గురించి నాకు ఎందుకు హ్యాండ్స్ షేక్ అవుతున్నాయి, సారీ. మ్యూజిక్ గురించి చెప్పాలి. ఇందులో ఉన్నటువంటి 3 పాటలు అద్భుతం. పిఆర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు ఇలాంటి పాటలు వస్తాయి నా లైఫ్ లో, నా కోసం నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రాణం పెట్టి రాశారు. థ్యాంక్ యూ సో మచ్. వారు ఇక్కడ లేరు, కానీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మా టీం అందరి తరపున. అలాగే డిఓపి రాజశేఖర్ గారు చాలా ఓపికతో చెప్పండి. అంటే సెట్ లో మేము ఏదైనా మిస్టేక్స్ చేసినా, ఏం చేసినా సర్దుకొని చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా ఫైనల్ గా మా డైరెక్టర్ గారు, తనకి ఇది కొత్త సినిమానే. ఆయన యూట్యూబ్ లో చాలా సినిమాలు చేశారు, ఆల్రెడీ తను ప్రూవ్డ్. కానీ ఇక్కడ ఒక సినిమాని చిన్న ప్రయత్నంగా స్టార్ట్ చేసి ఈరోజు ఇంత మంచి సినిమా అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు.
బికాస్ ఆఫ్ యూ సార్. అలాగే నా తోటి నటీనటులు భరత్ గారు, అపూర్వ గారు, శైలజ, నాగమహేష్ గారు, సుప్రియ అండ్ సునీత మనోహర్ గారు, చాలా మంది ఉన్నారు, లక్ష్మణ్ గారు అండ్ ఇంకెవరిని నేను మర్చిపోయి ఉంటే సారీ. ఆల్మోస్ట్ అందరినీ కవర్ చేస్తున్నాను. అలాగే దీనికి వర్క్ చేసిన 24 క్రాఫ్ట్స్ ప్రతి ఒక్కరు కూడా మా సినిమాని దృష్టిలో పెట్టుకొని, మా కథను దృష్టిలో పెట్టుకొని, మా ప్రొడ్యూసర్ గారి మాట మేరకు ప్రతి ఒక్కరు వాళ్ళ శక్తి మీద ప్రతి ఒక్కరు ఎఫెక్ట్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఇంకా రవి గారు మీకు చాలా ఎఫర్ట్స్ పెట్టాలండి. ఇక్కడి వరకు వచ్చింది సినిమా అంటే మీ ఎఫర్ట్స్ ఉంది, అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఎడిటర్, ప్రతి ఒక్కరు అండి, ప్రతి ఒక్కరు వాళ్ళ క్రాఫ్ట్ ని అసిస్టెంట్ దగ్గర నుంచి మొదలు పెట్టి ప్రొడ్యూసర్ వరకు కూడా, దీన్ని రిలీజ్ కి తీసుకున్న ఆదినారాయణ సార్ వరకు కూడా ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎటువంటి అనే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా సినిమా చూడండి, ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. ఒక అమ్మాయి తన లైఫ్ లో ఎంత ఫేస్ చేస్తుంది, ఏం జరిగింది, తన లైఫ్ ని ఎందుకు ఇలా చేసుకుంది, తర్వాత ఎందుకు ఎలా రియలైజ్ అయింది, ఇదండి సినిమా స్టోరీ. అంటే ఇంతకు మించి నేను ఏం చెప్పదు, ఆల్రెడీ శ్రీధరి సార్ అందరూ చెప్పేశారు. ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే సారీ. పెద్దలందరికీ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీడియా ప్రతినిధులందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. 2023 ఒక మావేరు పొలిమేర, మంగళవారం, బేబీ, ఇలా అంటే పేరుకు చిన్న సినిమాలు కానీ పే చేయటంలో చాలా పెద్ద సినిమాలుగా 2023 ముగిసింది. బ్రహ్మాండంలో చిన్న సినిమాలు హవా నడిచింది. అలాగే 2024లో చూసుకుంటే మొత్తం 4 సినిమాలు రిలీజ్ అయితే మహేష్ బాబు స్టారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, తేజ సజ్జ, అంటే ఒక హనుమాన్ అనే ఒక చిన్న సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ప్రయత్నంగా ఎక్స్ట్రాడినరీగా ప్లే చేసి ఇవాళ 2వ వారానికి 3వ వారానికి సినిమా ఏంటి అని అంటే హనుమానే నిలిచింది. అంటే ఆ చిన్న సినిమా అలాంటి హనుమాను, ఆ హనుమంతుడి ఆశీస్సులతో ఇవాళ హే శ్రీరామ్ అని చెప్పి, జై శ్రీరామ్ అని చెప్పి ఎక్కడ చూసినా ఉండేదిలో హనుమా క్రియేషన్స్ అనే బ్యానర్తో స్టార్ట్ అయ్యి ఆయన జగదీష్ రెడ్డి గారు ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ కరెక్ట్గా ఆ ట్రైలర్స్ కానీ ఆ టీజర్ కానీ చూస్తుంటే ఆయన కానీ శ్రీధర్ రెడ్డి గారు ఆ యూట్యూబ్లో అవి చేస్తే చాలా ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్ లాగా అంటే ఇటువంటి టైప్ ఆఫ్ సబ్జెక్ట్స్ని, ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ని ట్యాకిల్ చేయటం అంటే అంత ఈజీ కాదు. చాలా చాలా ఈజీగా ట్యాకిల్ చేశాడు. ప్లస్ సినిమాలో చూస్తుంటే పాత్రలో కనబడుతున్నాయి వీళ్ళ మనుషులు ఎవరు ఏంటి, భరత్ అనే హీరోయిన్, లేకపోతే నవీనారెడ్డి అనే హీరోయిన్ కాకుండా అక్కడ పాత్రలు కనబడతా దాంట్లో ఒక డిఫరెంట్ జోనర్. ఇప్పుడు నాగమహేష్ గారిని చూస్తుంటే మనం ఎప్పుడు ఆ ఫ్యాక్షన్ వాళ్ళ వీరసింహారెడ్డి కానీ ఇంకోటి కానీ గందరగోళం చూసేవాళ్ళు. ఈ దీనిలో క్వైట్ డిఫరెంట్ గా ఒక ఫాదరు, ఒక డాటరు, ఒక ఎమోషన్ నుంచి స్టార్ట్ అయ్యి ఆ ఎమోషన్ సబ్జెక్ట్ నుంచి మళ్ళా ఆ ఫాదర్ బిడ్డ నేను నమ్మకం పెట్టుకున్నా అంటే ఆ బిడ్డ కూడా డెఫినెట్ గా నీ నమ్మకాన్ని ఏమి చేయనన్న రేంజ్ మొదలయ్యి అక్కడి నుంచి ఒక యూత్ఫుల్ గా ఎలా బిహేవ్ చేస్తారో, యూత్ఫుల్ గా ఎలా వెళ్ళి ఆ యూత్ఫుల్ ఎంజాయ్ చేయడం తప్పు కాదు, కానీ ఎంజాయ్మెంట్ ని ఒక పరిధిని దాటి వేరే వెళ్ళిపోతే ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎలా వస్తాయి ఏంటనే మూడ్ లో ప్లే చేస్తూ టైటిల్ కూడా బిఫోర్ మ్యారేజ్ అనే టైటిల్ పెట్టారు. ఆ టైటిల్లో ఆ జరిగిన దానికి ఏది జరిగినా, ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ కష్ట నష్టాలు వచ్చినా ఉండి పోరాడాలి, అంతేగాని దానికి ఏదో జీవితాన్ని ముగించుకుంటాం కాదు అనే దగ్గర చూసుకుంటే ఒక కాన్సెప్ట్ని చాలా క్రిస్టల్ క్లియర్గా ఒక అద్భుతమైన, నిజంగా చెప్పాలంటే ఒక సందేశాత్మక చిత్రం. ఇవాళ యూత్కి ఒక సందేశం ఇచ్చే సినిమా. ప్లస్ ఆడపిల్లలు ఎంత హుషారుగా ఎంత ఇది చేస్తారంటే ఆడపిల్లలు హుషారు పడే ప్రతి సినిమా చూసుకుంటే గతంలో హుడీ పల్సర్స్ అనే సినిమా వచ్చింది. ఆల్ ఆఫ్ సడన్ 5 minutes థియేటర్ మార్చి వేరే థియేటర్ వేస్తే హౌస్ఫుల్స్ జనం ఉన్నారు. సో అలాంటి కమర్షియల్ జోనర్ నుంచి చూసుకుంటే నవీన్ రెడ్డి గారు వీళ్ళందరూ, ఇప్పుడు అపూర్వ వీళ్ళందరూ ఇంతమంది చేశారు. మ్యూజిక్ చూసుకుంటే చాలా గొప్పగా ఉంది. లిరిక్స్ కూడా చాలా అర్థమయ్యేటట్టు పర్ఫెక్ట్ గా ఒక ఫాదర్ అండ్ డాటర్ ఆ మూడ్ ఏంటి, అలాగే యూత్ఫుల్గా అమ్మాయిలు ఎలా ఎంజాయ్ చేస్తా వాళ్ళ మూడ్ ఏంటి, తర్వాత ఒక బాధగా చూసుకుంటే ధరణి యాంగిల్లో అదేంటి, అన్ని రకాల కోణాలు, అన్ని రకాల డైమెన్షన్స్ లో ఒక పర్ఫెక్ట్ గా తీసిన సినిమా ఇది. సో డెఫినెట్ గా జగదీష్ రెడ్డి గారు మరి వాళ్ళ ఫాదర్ నుంచి వచ్చిన దాంతోనే ఉందో కానీ
పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఆయన ఉన్నారు. శ్రీధర్ రెడ్డి గారు కూడా తను కూడా చేయటంలో పర్ఫెక్ట్గా ఉన్నారు. డిఓపి రాజశేఖర్ ఆయన కూడా చాలా ప్రమాణంగా చేశారు. ఇంతమంది అంటే ఇదేదో ఎవరికాలు చేసింది కాకుండా ఒక టీమ్ స్పిరిట్తో టీం అందరూ కలిసి పనిచేసినట్టుగా ఉంది. డెఫినెట్గా ఇలాంటి సినిమాల్ని మన మీడియా పరంగా ఆదరించి, అందుకే రేపు రిపబ్లిక్ డే రోజు వస్తుంది. 100% మన 2023 ఎలా సక్సెస్ బాటలో ఉందో, 2024 హనుమంతు ఎలా మొదలైందో, ఈ బిఫోర్ మ్యారేజ్ కూడా ఆ స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకోటి ఏంటంటే మా దాసనారాయణరావు ఎప్పుడు చెప్తా ఉంటారు, ఈ హీరోయిన్ బ్యాండ్ నుంచి తెస్తాం, ప్రెస్ మీట్లకు కనపడరు, ప్రమోషన్లకు కనపడరు అని చెప్పి. మన తెలుగన్న నవీనారెడ్డి తను వచ్చి ఇంతమంది కృతజ్ఞతలు తెలియజేస్తూ తన సేపు పర్ఫెక్ట్గా మాట్లాడుతాం. భారత్ ఇంతమంది ఉంటుంటే డెఫినెట్గా ఆనందం ఉంది. పైన దాసనారాయణరావు చాలా ఆనందపడతాడు ఈ నవీనారెడ్డి ఆవిడ వచ్చిన ప్రమోషన్లో కూర్చున్న వానికి. సో వాళ్ళందరూ ఆశీస్సులతో ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని, ఈ పెద్ద హిట్కి మీడియా పాత్రగా మీరు చెయ్యాలి. అంటే మన హనుమాన్ చూస్తా అంటే హనుమాన్ సినిమా తీసింది ఒక వంతు అయితే, మీడియా చేసిన ప్రమోషన్ ఆ సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. ఇలా ప్రపంచవ్యాప్తంగా పెద్ద స్టార్డమ్, తేజ సజ్జాన కూడా ఒక పెద్ద స్టార్ కింద అవతరించడానికి జరిగింది కేవలం మీడియా. ఆ మీడియా ఈ బిఫోర్ మ్యారేజ్ ని ఒక సందేశాత్మక చిత్రం, పిల్లల యూత్ ఎలా ఉండాలి, ఏంటి పరిధుల్లో ఎలా బిహేవ్ చేయాలి అన్ని తెలియచెప్పే చిత్రాన్ని పర్ఫెక్ట్గా ఆదరించేటట్టు మీరు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇది పెద్ద హిట్ అవ్వాలని, హిట్ అయిన తర్వాత సక్సెస్ మీట్కి మళ్ళీ నేను, నా రాసచ్చాలని మేము అందరం కూడా కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.